ఇక ఈ ఓటింగ్ లో తప్పకుండా పాల్గొనండి. ఏంది 200 యూనిట్ల ఉచిత కరెంట్ మీ గ్రామాల్లో అమలవుతుందా? కామెంట్లు కూడా పెట్టండి, తప్పకుండా కామెంట్లు కూడా పెట్టండి. ఎందుకంటే వీళ్ళు ఒకరిద్దరికి ఇస్తాను చేతులు దులుపుకుంటాను అయిపోయింది అంటాను. కాబట్టి తప్పకుండా ఈ పోల్లో మీరు పాల్గొనండి, కామెంట్లు కూడా పెట్టండి, తప్పకుండా చదువుతా. లాస్ట్ లో ఉచిత కరెంటు మీ గ్రామాలలో అమలవుతుందా లేదా అనేది కామెంట్లు కూడా పెట్టండి, తప్పకుండా చదివే ప్రయత్నం చేస్తా. ఇది పక్కన పెడితే అరే మీరు ఏదో ఉన్నది కదా ట్రాయ్ గాలే నువ్వేరా 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 ఉన్నదిలే పేపర్లు ఇక్కడ ఆల్రెడీ ఇడేసినాం. ఏ ఎంఆర్ఓ ఆయన? గజ్వేల్ ఎంఆర్ఓ. గజ్వేల్ ఎంఆర్ఓ. విషయం ఏంటంటే ఈ గజ్వేల్లో గుంటుక నారాయణ అన్నట్టయినే ఈ ఎర్రబెల్లి రామేశ్వరరావు దగ్గర 2 ఎకరాల 26 గుంటలు కొన్నాడు. అంతేనా? 2 ఎకరాల 26 గుంటలు కొన్నాడు. ఇది ఎప్పుడు కొన్నాడు? 69లో కొన్నాడా? 93లో కొన్నాడు. 93లో ఎర్రబెల్లి రామేశ్వరరావు దగ్గర గుంటుక నారాయణ అంటేనే 2.5 ఎకరాలు కొన్నాడు అనుకోర్రి. ఈయన కొంచెం ఏం చేసిండంటే ఈ నారాయణ ఏం చేసిండు, ఒక ఎకరము ఈ గుంటుక లక్ష్మికి అమ్మిండు. 1 ఎకరం 36 గుంటలు. అంతేనా? 1 ఎకరం 36 గుంటలను తన పాలి భాగస్థుడైన గుంటుక నాగలక్ష్మికి ఇచ్చిండు. అంటే యాదగిరి వాళ్ళ వైఫ్ ఈమె, అంతే కదా? గుంటుక యాదగిరి వాళ్ళ వైఫ్ పేరు మీద గుంటుక నాగలక్ష్మి పేరు మీద 1 ఎకరం 36 గుంటలు అమ్మిండు. ఇక ఇదే రికార్డులో కూడా ఎక్కింది. ఇది గుంటుక నాగలక్ష్మి. 570/A అంటే ఏ ఎంత? ఇది ఫోకస్ చేయరా. 1 ఎకరం 35 గుంటలు మాత్రమే కొన్నారు. అంటే ఇంకెంత ఉండాలి? 31 గుంట 32 గుంటలు ఉండాలి. 31 గుంట ఉండాలి. ఈ 31 గుంట కనబడతలేదు. ఇక ఈ ఎంఆర్ఓ గానికి నిన్న మీరు పోతే ఎవరు ఫోన్ చేసి మీ తరఫున? ఎంఆర్ఓకి మా తరఫున సీతక్క ఫోన్ చేసి కూడా ఇగో ఈ పని చేయమని చెప్తానట, ఆ భూమి లేదా అని వీడే అంటాడట. అసలు విషయం ఏంటంటే భూమిలోకి 2.5 ఎకరాల్లోకి డైరెక్ట్ ఈ నాగలక్ష్మి వాళ్ళ భర్త ఎంటర్ అయి మొత్తం గోడ పెట్టుకున్నాడు. మొత్తం గోడ పెట్టుకొని ఇప్పుడు ఈసీ ఇది ధరణి. ఓకే సారీ, ఇది ఎప్పటిది? ఇది డేట్ ఏమన్నా ఇచ్చిందా? ధరణి అంటే ఇక మొన్న వచ్చిందిలే. ధరణిలో 1 ఎకరం 35 గుంటలే ఉన్నది, కానీ 2.5 ఎకరాలకు కబ్జాలు ఉన్నాడు. దీన్ని పోయి అడిగితే ఎంఆర్ఓ ఏమంటాడు? భూమి లే అంటాడు. సాదా బైనామా వచ్చింది నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. ఇప్పుడు మీరు సాదా బైనామా కూడా మళ్ళీ అప్లై చేసుకోండి. భూమి అయితే ఎక్కడికి ఎగిరిపోదు. ఎంఆర్ఓ నెంబర్ ఉందా? ఇదే. ఇక ఈ కథలు. ఇప్పుడు ఈ గుంటుక నారాయణ లేడు, వాళ్ళకి 3 పిల్లల? 3 ఆడపిల్లలే. 3 ఆడపిల్లలు. ఈ గుంటుక నారాయణ లేడు. ఎన్ని సంవత్సరాలు రైతుంది తిరగబట్టి? 2018. 98490422044299. ఈయన ఎంఆర్ఓనా? ఏమంటాడు మరి ఈయన? అదే లేదంటాడు జాగా. ఏడికి పోయిందట, మాయమైందట. 69లో కొనుక్కున్న జాగా మీకు లేదంటాడు. అరే ఆయనకి ఇక్కడనే ఉన్నది కదా, 70 ఉంది కదా, ఎకరం 35 గుంటలనే ఉన్నది ఈడ. ఇంతకంటే ఈయనే ఎక్కువనట్నా? ఎంఆర్ఓ రికార్డుల కంటే కూడా ఎంఆర్ఓ ఎక్కువనట్నా? ఇప్పుడు ఏం చేయరు అంటే మీరు అర్జెంటుగా సాదా బైనామా ముఖ్యమంత్రి గారు ఇవాటి నుండి అప్లై చేసుకోమన్నాడు. వారం రోజులు 10 రోజులు ఇచ్చేయండి. మీరు తప్పకుండా ఆ సాదా బైనామా చేసుకునే పని చేయండి. కలవకుండా పెట్టుకున్నాడు ఆయన. కట్ చేస్తాడేంది? కట్ చేస్తాను. ఓకే, డిప్యూటీ తహసీల్దార్ నెంబర్ కూడా ఉన్నది కదా, డిటి. ఓకే, ఇది ఏ న్యూస్? ఇడు కూడా కట్ చేస్తాను దొంగ. కట్ చేసి లిఫ్ట్ చేసి మాట్లాడబుద్ధి అయితే లేదా?
మొక్కలే చేంజ్ అయిపోతుంది దాని గురించి అడిగితే వీళ్ళేదో చేసిండ్రు మతలాబు ఇంత తీసుకున్నట్టున్నారు ఆడపిల్లలు. గట్టిగా తీసుకుంది ఇప్పుడు వీళ్ళంతా ఆడపిల్లలు ఆ అత్తగారిళ్ళకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయారు వీళ్ళకి ఏం ఇక లేదు కథ వీళ్ళకి ఏం లేదు కాబట్టి మనం అందుకే తిందాం అనుకున్నారు. కాబట్టి ఈ కథకు ఇక పూనుకున్నారు వీళ్ళు. ఇది లిఫ్ట్ చేస్తారా మరి షేర్ దూరం. పోలీసు వాళ్ళది, ఎంఆర్ఓ ఆఫీసులు ఉండేటోళ్ళది, వీళ్ళ బ్యాంకులో ఉన్నోని కంటే ఎక్కువ వీళ్ళ కథ. పోయేటప్పుడు డబ్బుల సంచులే పట్టుకొని పోతారు చక్కగా. లిఫ్ట్ చేస్తలేడు. మీరైతే పోయి సాదా పోయినామా కింద. ఇక ఈ భూమి మాకు 31 గుంటల భూమి ఉన్నది. ఈ సర్వే నెంబర్లో 570 మీ సర్వే నెంబర్ ఆయన కొన్నాడు కాబట్టి 500/A వాళ్ళది వస్తుంది. ఇక్కడ మీరు కూర్చోండి. కథం స్విచ్ ఆఫ్ చేసి పడేసింది ఎంఆర్ఓ. స్విచ్ ఆఫ్ చేసిండు. ఇది మాట్లాడదాం తప్పకుండా ఎంఆర్ఓతో మాట్లాడదాం. లీగల్గానే పోయే ప్రయత్నం చేద్దాం.